హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా దివీస్ ల్యాబొరేటరీస్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం హైదరాబాద్, ఇంకా వైజాగ్, అలాగే కాకినాడ ఈ 3 లొకేషన్స్‌లో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం డీటెయిల్డ్‌గా. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీ దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 3 మార్చ్ నుంచి 13థ్ మార్చ్ వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ 12థ్ మార్చ్ అని చెప్పి ఇచ్చారు. కానీ 13థ్ మార్చ్ వరకు కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 3 మార్చ్ నుంచి 13థ్ మార్చ్ వరకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్స్‌లలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకే లొకేషన్‌లో లేదు. ఆంధ్రప్రదేశ్ వైడ్‌గా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీకు నియర్ బై ఉన్న ఇంటర్వ్యూ లొకేషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూ లొకేషన్స్‌కి వెళ్లి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఏ లొకేషన్స్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి ఇప్పుడు. ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే ఈ వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఈ మన దివీస్ ల్యాబ్ ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో అన్ని బల్క్ డ్రగ్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫార్ములేషన్ లేవు. ఓన్లీ బల్క్ డ్రగ్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీంట్లో వచ్చేసి జాబ్ టైటిల్ ఏది ఇస్తున్నారు అంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనీ సూపర్వైజర్ లేదంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే జాబ్ టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్‌ని బట్టి ఆ జాబ్ టైటిల్ అనేది మీకు ఫిక్స్ చేస్తారు సెలెక్ట్ అయిన తర్వాత. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే 2020 నుంచి 2024 మధ్యలో పాస్ అవుట్ అయ్యారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. దాంతో పాటు ఇంకా ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో స్టడీ చేస్తా ఉన్నారో డిగ్రీ గాని, బీఎస్సీ, ఎంఎస్సీ గాని, బీఫార్మ్ గాని, ఎంఫార్మ్ గాని లేదా బీటెక్ గాని వీటిలో ఎవరైతే ఈ 2025లో ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నారో లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయాల్సి ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫైనల్ ఇయర్‌లో ఉన్న క్యాండిడేట్స్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పాస్డ్ ఔట్ క్యాండిడేట్స్ అండ్ 2025 పర్సూయింగ్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎవరైతే పర్సూయింగ్ చేస్తున్నారో 2025లో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. దానివల్ల ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి క్యూఏ, క్యూసీ లేదా ఏఆర్&డి ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లో అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే ప్రొడక్షన్ గాని, మెయింటెనెన్స్ గాని ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. అక్కడ చూడండి, జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రెండిట్లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి చౌటుప్పల్ అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడైతే ఒక దివీస్ ల్యాబొరేటరీస్ అనే యూనిట్ ఉంది. ఆ యూనిట్‌లో ఫుల్‌ఫిల్ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి వైజాగ్ ఇంకా కాకినాడ ఈ 2 లొకేషన్‌లో ఫుల్‌ఫిల్ చేస్తారు. ఆ 2 యూనిట్స్‌లలో. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, 3 మార్చ్ రోజు వచ్చేసి రాజయ్య ఆర్ఎస్ఆర్‌కే రంగారావు డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బొబ్బిలి అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే 3 మార్చ్ రోజు అంటే ఈ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు. ఆల్రెడీ మీరు మిస్ అయిపోయారు. సారీ, నేను డిలే చేశాను ఈ వీడియో రెడీ చేయడానికి. సో, అందుకని చెప్పి ఎవరైతే నెక్స్ట్ 4థ్, 5థ్ ఇలా నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూస్ ఉన్నాయో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మీకు నియర్ బై ఉన్న లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4థ్ మార్చ్ రోజు వచ్చేసి ఇక్కడ చూడండి, మహారాజయ్య కాలేజ్ ఆటోనమస్ తుపాకుల స్ట్రీట్ నియర్ క్లాక్ రోడ్ విజయనగరం అని చెప్పి విజయనగరం డిస్ట్రిక్ట్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే 4థ్ మార్చ్ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వచ్చు. 5థ్ మార్చ్ రోజు వచ్చేసి శ్రీ జీసీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ జీఎంఆర్ బిసైడ్ కేర్ హాస్పిటల్ జీఎంఆర్ నగర్ రాజప్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది 5థ్ మార్చ్ రోజు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 5థ్ మార్చ్ రోజు మీరు జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే 6థ్ మార్చ్ రోజు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్
చీపురుపల్లి అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 6th మార్చ్ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. చీపురుపల్లి ఈ లొకేషన్ ఏదైతే ఉందో దీనికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్. ఓకే. 7th మార్చ్ రోజు వచ్చేసి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బొబ్బిలి ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే 8th మార్చ్ రోజు వచ్చేసి ఆర్కే డిగ్రీ కాలేజ్ విజయనగరం ఈ లొకేషన్లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th మార్చ్ రోజు గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు అని చెప్పి లొకేషన్ ఉంది. ఈ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే 11th మార్చ్ రోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ నియర్ బస్ స్టాండ్ విజయనగరం అని చెప్పి విజయనగరంలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 12th మార్చ్ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ పున్విగిరి టెంపుల్ ఎస్కోట అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి నియర్ బై క్యాండిడేట్స్ వచ్చేసి 12th మార్చ్ రోజు అయితే మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని లొకేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన టైమింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మార్నింగ్ 10 o'clock నుంచి అయితే ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ ఎక్కువ మంది క్యాండిడేట్స్ వచ్చారు అంటే ఇంటర్వ్యూకి ఇంకా ఎక్కువ టైం కూడా పొడిగించి ఆ తర్వాత కూడా ఇంటర్వ్యూస్ ఈవినింగ్ వరకు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. వీటికి వచ్చేసి సాలరీ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 18,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే బీఫార్మసీ బీటెక్లో వచ్చేసి కెమికల్ స్పెషలైజేషన్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వచ్చేసి 20,000 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి 22,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. అలాగే ఫార్మసీ చేసిన క్యాండిడేట్స్కి వచ్చేసి 24 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి వచ్చేసి మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కంపెనీ సైడ్ నుంచి, వాటి గురించి కూడా చెప్తాను. ఈ అన్ని లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆ లొకేషన్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఓకే. ఇంకా కొన్ని లొకేషన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 3rd మార్చ్ రోజే ఆదిత్య డిగ్రీ కాలేజ్ గోపాలపట్నం అని చెప్పి ఏదైతే లొకేషన్ ఉందో ఇక్కడైతే కండక్ట్ చేశారు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి 4th మార్చ్ రోజు ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 4th మార్చ్ రోజు గాజువాకలో. 5th మార్చ్ రోజు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం అనే లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. అలాగే 6th మార్చ్ రోజు జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆటోనమస్ కొమ్మడి మధురవాడ వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 6th మార్చ్ రోజు. ఓకే. దీనికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఈ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 7th మార్చ్ రోజు వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ఫ్లోర్ ప్లేస్మెంట్ ఆఫీస్ సౌత్ క్యాంపస్ నియర్ అవుట్ గేట్ విఎస్పి అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్లో అయితే 7th మార్చ్ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 8th మార్చ్ వచ్చేసి టీఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శ్రీనగర్ గాజువాక ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే 10th మార్చ్ వచ్చేసి డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో అయితే 10th మార్చ్ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే 11th మార్చ్ రోజు వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ టెక్నాలజీ దువ్వాడ ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ 13th మార్చ్ రోజు వచ్చేసి ఎంఎల్ఏఎస్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం అని చెప్పి ఈ లొకేషన్లో అయితే 13th మార్చ్ రోజు కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే ఏ డేట్లో ఏ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారో ఒకసారి చూసుకొని ఆ తర్వాత ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఓకే. మనం ఇంతకుముందే సాలరీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాను. ఈ కంపెనీ సైడ్ నుంచి మీకు ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్కి వచ్చేసి ఫ్రీగా మీకు హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ యూనిఫామ్ ఇస్తారు. అర్హులైన వారికి పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఇవ్వబడును అని చెప్పి మెన్షన్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి హెచ్ఆర్ పాలసీలో, అవి కూడా ఇస్తారు. అలాగే మీకు క్యాంటీన్లో మీల్స్ కూడా రాయితీ సబ్సిడీ కింద మీల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని మాట్లాడుకున్నాం కదా మనము. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ దివిస్ ల్యాబొరేటరీస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.